హలో గాయ్స్. ఈరోజు మేమైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఏ టెంపుల్ అని తెలుసుకోవాలందా? అదే అండి, కొట్టిపి దగ్గర ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మ దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం, అది కూడా ఫ్రెండ్స్తో రావడం. ఇదేంటి ఇలా ఉందని అనుకుంటున్నారా? దాన్ని కూడా బలి చేస్తున్నారన్నమాట అమ్మవారికి. కొట్టిపిలోనే ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఏది అంటే ఇదే అని చెప్తారు చాలామంది. ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్లోకి రీచ్ అయ్యాక ఇక మేమైతే 108 టైమ్స్ ప్రదక్షిణాలు కంప్లీట్ చేయాలని మొక్కున్నాం. ఇక నేనైతే స్టార్ట్ చేసేసానండి. 108 ప్రదక్షిణాలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే అని. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇంత పవర్ఫుల్ ప్లేసా అని. 50 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసాం గైస్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలేదు 108 కంప్లీట్ చేయాలని. టెంపుల్కి వచ్చినాక గైస్ ఇక్కడికైతే చాలామంది వచ్చారనమాట. నేనైతే నిజంగా ఫస్ట్ టైం వచ్చినందుకు షాక్ అయ్యాను. ఇంత రష్ ఉంటుందా ఈ అమ్మవారి టెంపుల్లో అని. ఇక నేను అలానే కంటిన్యూ చేశాను ప్రదక్షిణాలు అయితే. గైస్ నా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా మీకు. ఇప్పుడు నా పక్కలో కనిపించే అమ్మాయి నా ఫ్రెండ్. ఇప్పటి వరకు ఇంకా 1 టైం కూడా విజిట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వీడియోలో అయితే మీరు కూడా చూసేయండి. గైస్ 108 ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యాక అమ్మవారి టెంపుల్ని చూపిస్తాను మీకు. అమ్మయ్య 91 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయ్యాయి. గైస్ నా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా అన్నా కదా, వీళ్ళే నా ఫ్రెండ్స్. లాస్ట్కి 99 కంప్లీట్ చేసుకుని 100కి రీచ్ అయ్యాం. ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసాం 100. ఇంకా 8 అయితే మిగిలాయి. మా ఫ్రెండ్స్ అయితే సిగ్గుపడుతున్నారు గైస్ నన్ను చూసి వీడియో తీస్తున్నందుకు. ఆహా ఎంత సిగ్గుపడుతున్నారు. 107 కంప్లీట్ చేసాం ప్రదక్షిణాలు అయితే. ఇంకా ఒక్కటి ఉంది గైస్, అది కూడా కంప్లీట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఫైనల్లీ 108 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసాం. ఇక మీకు కూడా చూపించబోతున్న టెంపుల్ మొత్తాన్ని. మనం హార్ట్ఫుల్గా ఏం కోరుకున్నా కూడా సక్సెస్ అవుతాయని చాలామంది అయితే చెప్తున్నారు. ఇప్పుడు టెంపుల్ అయితే చూపించబోతున్నా. నేను బాగుండాలి, నాతో పాటు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న శారీస్ కానీ బ్యాంగిల్స్ కానీ మనం ఇంటికి ఒక చిన్న గాజు ముక్కు కూడా తీసుకున్నట్లకూడదంట. గైస్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మనం ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకొని టెంపుల్లో తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది గైస్. నాకు తోచినంత నేను టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో
సో ఫుల్ వీడియో చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.